శ్రీ అనంత గాయత్రి స్పిరిచువల్ ఆస్ట్రో సెంటర్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. మనకి జాతక చక్రంలో సూర్య భగవానుడు గురించి ఇవాళ తెలుసుకుందాం. సూర్య భగవానుడు అంటే క్రమశిక్షణకి మారుపేరు. ఆయన మనకి పేరు ప్రతిష్టలు, ఆరోగ్యాన్ని ప్రధానంగా ఆయన మనకి మన జాతక చక్రంలో పేరు ప్రతిష్టల్ని, ఆరోగ్యాన్ని ఆయన సూచిస్తారు. మనం గనక ఏ వ్యక్తులైతే ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం, ఎవరైతే వారి యొక్క దైనందిన కార్యక్రమాలని చాలా ఆలస్యంగా ప్రారంభించటం, టైంకి ఆఫీసుకి వెళ్ళకపోవటం, టైంకి ఏ కార్యానికి అందుకోకపోవటం, ఎవరైతే ఎక్కువగా మాంసాహార భక్షణ చేస్తారో, అంటే మాంసాహార భక్షణ అనేది అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది వెజిటేబుల్స్ అనేది తక్కువగా తీసుకుని ఎక్కువగా మాంసాహారం మీద, లిక్కర్ మీద కూడా ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. వారి యొక్క జాతకాల్లో ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క శక్తి తక్కువగా ఉంది అనేది మనం గమనించవలసి వస్తుంది. అయితే ఏ లక్షణాలు అయితే నేను చెప్పి ఉన్నానో అవి కానీ కనపడినట్లయితే, జాతక చక్రంలో సూర్యభగవానుడు బాగున్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాలు చేయటం వల్ల ఆయన శక్తిని చేతులాగా క్షీణింపజేసుకున్నట్టు మనం భావించవాలి. కాబట్టి ఈ రకమైన, అంటే ఆలస్యంగా నిద్రలేవటం, మాంసాహార భక్షణ, క్రమశిక్షణ లేకుండా తినటం, లేజీగా ఉండటం, ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారి యొక్క పేరు ప్రతిష్టలకి, ఆరోగ్యానికి ఖచ్చితంగా క్రమక్రమంగా భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ సూర్య భగవానుడికి రోజు ఉదయాన్నే 7 గంటల సమయంలోపు అర్ఘ్యాన్ని సమర్పించటం, ఆదిత్య హృదయ పారాయణం చేయటం అనేది సూర్య భగవానుడికి మనం చేసుకునే రెమెడీగా సూచించటం అయింది. స్వస్తి.